ఏమి దాటితే నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు పొందుకుంటాం? అందరూ ఆలోచించాలి. మీ అందరికి నూతన సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలా వద్దా? ఉండాలి కదా. ప్రతి ఒక్కరికి దీవెనలు, ఆశీర్వాదాలు, నూతన ఆనందం, నూతన బలం, నూతన ప్రయాణం, నూతన దర్శనాలు, నూతన పరిచర్య, నూతన సహవాసాలు మనం చేయాలి అంటే ఈ చివరి గడియల్లోనే మనం దాటే కార్యక్రమాన్ని తలపెట్టుదాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి వినండి. ఎందుకు బైబిల్ ఈ మాటకు ఎక్కువగా పెద్ద పెట్టేసిందంటే, మార్చుకోవడం. దాటుట అంటే ఏంటి చెప్పండి? మార్చుకోవడం, దిద్దుకోవడం, సరి చేసుకోవడం అనే మాటకు అర్థాలు వస్తాయన్నమాట. అయితే భక్తుడు ఏమంటున్నాడంటే, దేవుని సహాయం వల్లనే మనం మారగలం. ఎవరు సహాయం చేసినా మారలేం. మనం చెప్పుకుంటాం, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల మారేమండి, వాళ్ళండి మా ఆశీర్వాదానికి కారణం, వీళ్ళండి మా ఆశీర్వాద కారణం అంటాం. కానీ అది దేవుడు సహాయం చేయకపోతే ఎవరు ఎప్పుడు కూడా మారరు. హల్లెలూయా. మన మార్పుకి, మన మహిమకు, మన ప్రతి ఆశీర్వాదానికి దేవుడు మాత్రమే కారణమై ఉంటాడని గుర్తు చేసుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. నాకు నేనుగా మారలేదు. నన్ను మార్చడానికి నా స్నేహితులు ప్రయత్నించిన వాళ్ళ వల్ల కాలేదు, దేవుడు మార్చుకున్నాడు. మీకు మీరుగా మారలేదు, దేవుడు సహాయం చేశాడు కాబట్టి మీరు మారారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి అందరూ చెప్పండి, దాటే కార్యక్రమం అనండి.